నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్య వైద్యం కోసం టీటీడీ కోట్లు ఖర్చు చేస్తోంది. సిమ్స్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. బర్డ్స్ ను ఏషియాలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. రాష్ట్రంలో భూగర్భ కేబుల్ విద్యుత్ సరఫరా విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీటీడీలో ఎల్ఈడీ బల్బుల వాడకం పెంపుపై చర్చించాం. ఆధార్తో తెల్ల రేషన్ కార్డులు అనుసంధానించి అక్రమాలు అరికడతాం. కాగితం వెంకట్రావు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ 2 ముక్కలు చేసింది. ఎన్నికల ముందు మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ప్రత్యేక హోదా కోసం భిక్షాటనతో నిరసన తెలిపిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు. వైద్య విద్యార్థులు వృత్తిని సేవాభావంతో చేయాలి. సమాజంలో వైద్యుల్ని దైవంగా భావిస్తారు. విప్లవాత్మక మార్పులను నిరంతరం అభ్యసించాలి. ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ సుకుమార్. ప్రధాని మోడీకి శ్రీనివాసుడు జ్ఞానోదయం కల్పించాలి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదు. ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న. విద్య వైద్యం కోసం భారతదేశం మొత్తం మీద టీటీడీ నిధులు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. బర్డ్స్ ను ఏషియాలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యార్థుల కోసం పద్మావతి అమ్మవారి హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినుల కోసం 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 అంతస్తుల హాస్టల్ వసతి సముదాయాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని హాస్టల్ను ప్రారంభించారు. అనంతరం హాస్టల్ భోజనశాలను గదులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ను అడిగి వసతి సౌకర్యాలు మౌలిక వసతుల కల్పనలో ఏవైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చదలవాడ కృష్ణమూర్తి సూచించారు. కరువు జిల్లాలున్న రాయలసీమలో విద్యార్థినుల కోసం శ్రీ పద్మావతి అమ్మవారి పేరిట శ్రీనివాసుల పేరిట విద్యా సంస్థలు వెలసి ఎందరికో విద్యాదానం చేస్తోందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు వసతి సౌకర్యాల మెరుగు కోసం ఎప్పటికప్పుడు టీటీడీ కృషి చేస్తోందన్నారు. భారతదేశం మొత్తం మీద టీటీడీ విద్య వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని చైర్మన్ చదలవాడ అన్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ తల్లి పద్మావతి పేరుతో ఉంది. డిగ్రీ కాలేజీ ఉంది, పీజీ కాలేజీ ఉంది, జూనియర్ కాలేజీ ఉంది. మహిళా యూనివర్సిటీ కూడా వచ్చేసింది పక్కన పద్మావతమ్మ పేరుతో. వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ ఉంది, పద్మావతమ్మ కూడా యూనివర్సిటీ ఉంది. మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టాడు. చాలామంది తల్లిదండ్రులు సీట్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా వెనుకబడినటువంటి ప్రాంతం మంది. ఈ సంవత్సరం వర్షం వచ్చింది, ప్రాబ్లం లేదు. నుంచి వ్యవసాయం జీవనాధారంగా ఉండేటటువంటి జిల్లాలో చాలామంది బిడ్డలు చదివించుకోవాలని చదువు పట్ల ఆదరణ పెరిగింది. కాగా వైద్యంలో అటు బర్డ్స్ ఇటు స్విమ్స్ ఇతోధికంగా రోగులకు సేవలు అందిస్తున్నాయని బర్డ్స్ ను ఏషియన్ దేశాల్లో నంబర్ 1 గా తీర్చిదిద్దుతామని చదలవాడ అన్నారు. స్విమ్స్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలోని కళాశాలను టీటీడీతో అనుసంధానం చేసేలా కృషి చేస్తామన్నారు. ఈరోజు 5 కోట్లు ఖర్చు పెట్టి హాస్టల్ చాలా అవసరం. బ్రహ్మాండంగా చేశారు. 40,000 చదరపు అడుగులు కట్టారు. క్వాలిటీ కూడా పెరిగింది. కన్స్ట్రక్షన్ కూడా నేనైతే బరడ్లో చూసిన బ్రహ్మాండంగా చేశారు. బరడ్ హాస్పిటల్ 40-45 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ గతంలో మహానుభావుడు రామారావు పెట్టినటువంటి బరడ్ హాస్పిటల్ ఎంత అయితే ఉందో అంతే కెపాసిటీ తిరిగి ఈరోజు కట్టడం జరిగింది. ఇండియా మొత్తం మీద ఆర్థోపెడిక్ సంబంధించి ఎముకలకు సంబంధించి ఆ వైద్యాలు పోలియోకు సంబంధించి అందించేదానికి ది బెస్ట్ హాస్పిటల్ ఎంటైర్ ఇన్ ఏషియా. అది తిరుపతిలో భగవంతుని ప్రేమతో ఉందన్నటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సిమ్స్ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా కట్టాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
తప్పకుండా వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని కార్యక్రమాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో ఉన్నటువంటి ఈ సంస్థల్ని అభివృద్ధి పదం నడిపించే దానిలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుందని, అందులో పనిచేసేవాడిని నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సోనమ్మ, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూగర్భ కేబుల్ విద్యుత్ సరఫరా విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని శాసనసభ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగితం వెంకట్రావు తెలిపారు. టీటీడీలో ఎల్ఈడీ బల్బుల వాడకం పెంపుపై చర్చించామన్నారు. పేదల సంక్షేమం కోసం రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు అందిస్తామన్నారు. పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఏపీ ఎస్పీడీసీఎల్ సివిల్ సప్లైస్ యంత్రాంగాలతో శాసనసభ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగితం వెంకట్రావు సమీక్ష జరిపారు. సమీక్ష తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్న విద్యుత్తులో లోటుపాట్ల గురించి చర్చించామని, ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం, కండక్టర్లను లోటు లేకుండా, విద్యుత్కు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరాకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టీటీడీలో ఎల్ఈడీ బిల్లుల వినియోగాన్ని పెంచాలని సూచించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో రాష్ట్రంలో గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అన్ని విధాలు కూడా ట్రాన్స్ఫార్మర్స్, కండక్టర్స్ ఇవన్నీ కూడా ఈనాడు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా టౌన్స్ ఏరియాలో అందరూ శాసనసభ్యులు కాబట్టి మున్సిపాలిటీస్లో అండర్ కేబుల్ లైన్ కూడా వేస్తే బాగుంటుంది. ఇవాళ పచ్చదనం కోసం చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నాం. వాటికి ఇబ్బంది లేకుండా, పవర్కి ఇబ్బంది లేకుండా, యాక్సిడెంట్ జరగకుండా మెరుగైనటువంటి విధానంలో మన వాళ్ళు సూచన చేసి పవన్ అందిస్తే బాగుంటుందని చెప్పి కాగా పేద ప్రజల సంక్షేమం కోసం పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న కిలో రూపాయి బియ్యం పథకంలో లోటుపాట్లు లేకుండా పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ఆధార్ ద్వారా తెల్ల రేషన్ కార్డులను అనుసంధానం చేసి అక్రమాలను అరికడుతున్నామని తెలిపారు. ఏదైతే బియ్యం ఈనాడు పంపిణీ విధానంలో కానీ లేదా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం కిలో రూపాయికి ఇస్తున్న సందర్భంలో అవినీతి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్రమబద్ధీకరణ చేయాలి వాటిని చెప్పి కూడా మన వాళ్ళు వాటి దృష్టి చెప్పడం, వీటినన్నింటి కూడా ఈ రోజున పారిపోయిన వాటిపైన స్పందించి కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, తీసుకున్నటువంటి వాటి పట్ల, చర్యల పట్ల కొన్ని విషయాలు కూడా చెప్పడం. ప్రత్యేక హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం ఆదుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రోడ్లను ఓడ్చుతూ భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీలు రెండు నిట్ట నిలువునా చీల్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించాయి. అయితే ప్రత్యేక హోదా కల్పనలో బీజేపీ నాయకులు 10 సంవత్సరాలు ఇవ్వాలని పార్లమెంటులో నాడు డిమాండ్ చేశారు. అయితే రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ నెట్ట నిలువున చీల్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చామని టీడీపీ డిమాండ్ చేస్తోందే తప్ప కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేయటం లేదని గాలి ముద్దుకృష్ణంనాయుడు పేర్కొన్నారు. అదేవిధంగా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశాం, 5000 కొట్టాం, ఎక్స్ట్రా ఖర్చు అవుతా ఉంది. రైతులకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం, గ్రామాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఎన్నో రకాల సదుపాయాలు చేస్తున్నాం. అప్పుల్లో ఉన్నప్పుడు కూడా భిక్షాటన చేసి ఈ రోజు మన యొక్క జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని 10.99 చేశాం. కేంద్ర ప్రభుత్వం యొక్క జీడీపీ కూడా లేదు. మనం 2 ఏళ్లలో బ్రహ్మాండంగా ఇండియాలో నెంబర్ 1 గా భిక్షాటన చేసి మన నాయకులు ఈ రాష్ట్రానికి ఇచ్చారు.
సింగపూర్కు పోవడం, మలేషియాకు పోవడం, జపాన్కు పోవడం, చైనాకు పోవడం, దావోస్కు పోవడం, రష్యాకు పోవడం, ఇండస్ట్రీస్ పెట్టమనడం, మంచి క్యాబ్లు కట్టించడానికి వాళ్ళ ప్రణాళికలు తీసుకోవడం, అమరావతిని అద్భుతంగా కట్టించాలని ప్రయత్నం చేస్తాడు. గోదావరిని తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణాలో నీళ్లు కలిపారు. ఈ రోజు గాలేరు నగిరి, అంతే నేవ, వెలుగొండ, తెలుగుగొండ ఈ యొక్క రాయలసీమ కరువు జిల్లాలకి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి మన నాయకుడు కోరుకుంటే అది కూడా వద్దంటారు జగన్మోహన్ రెడ్డి. అలాగే టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ప్రత్యేక హోదా కల్పనలో కాలయాపన చేయడం తగదని అన్నారు. ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న ప్రత్యేక హోదాను మోడీ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి ఇకనైనా ప్రకటించాలని డాక్టర్ సుధారాణి కోరారు. ప్రజలందరినీ కూడా రాష్ట్రం వైపు అభివృద్ధి వైపు నడుస్తున్న తరుణం ఒకవైపు ఉంటే, మరొక వైపు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఈరోజు దాని గురించి కాలయాపన చేస్తున్నారు. ప్రజల మనోభావాలను విపరీతంగా దెబ్బతీస్తున్న తరుణం మళ్ళీ మొదలైంది. ఒకసారి కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఎంతో కూడా మోసగించి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు అందరికీ కూడా గుర్తుంది. ఈరోజు కొండంత ఆశతో కేంద్రం వైపు చూస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా, అనవసరమైన కాలయాపన చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోసం ఈరోజు ప్రజా నాయకులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు గాలి బుద్ధికృష్ణ నాయుడు గారు ఇక్కడ వరమాలపేటలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. అందులో ఇప్పుడున్న స్థానికులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులుగోరు మురళి, ఇనుగొడ సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యో నారాయణ హరి, వైద్యుడు దైవంతో సమానమని, అలాంటి వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిసుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్ అన్నారు. రుయా ఆసుపత్రి, ఎస్వి మెడికల్ కళాశాల సంయుక్తంగా జాతీయ ఎముకల కీళ్ల దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన సభలో డాక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో వైద్యులకు ఉన్న విలువ మరే ఇతర రంగంలోని వారికి లేదని అన్నారు. వైద్యులు దీన్ని గుర్తించాలన్నారు. ముఖ్యంగా యువ వైద్యులు సేవాభావాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని సూచించారు. నాటికి నేటికి వైద్య రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. దానికి అనుగుణంగా వైద్య సేవలను ప్రజలకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎముకలు కీళ్ల దినోత్సవాన్ని నిర్వహించడాన్ని ఆయన హర్షించారు. ఇలాంటి వాటి వలన ప్రజల్లో కూడా ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. ఆర్థో విభాగంలో బోర్డు ఆసుపత్రి అందిస్తున్న సేవలను డాక్టర్ సుకుమార్ అభినందించారు. ఈ సమావేశంలో బోర్డు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్, వివిధ రంగాలకు చెందిన డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. My colleagues, friends, medical students, paramedical staff. First of all, I congratulate the Department of Orthopedics for conducting this bone and joint days for 3 days. And I know, especially in Tirupati, orthopedics is more predominant because of bird and other private institutes and Ruya Hospital. As per the IOA, each surgeon should do 1 surgery, 3 surgery. As Dr. Davis said, 20,000 surgeries. Probably in bird, they are doing more than that in a year. So, at least increase there. In Ruya also, they are doing 3 surgeries. తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న డిమాండ్ చేశారు. శ్రీహరి మోడీకి జ్ఞానోదయం కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి వైఎస్ జగన్ కుటుంబమే అడ్డంకి అని తెలిపారు. పద్మావతి అతిథిగృహంలో శాసనసభ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమీక్షలో పాల్గొన్న బుడ్డా వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రగతికి వైఎస్ జగన్, కేవీపీ రామచంద్ర అడ్డంకి అన్నారు. గతంలో వారి ప్రభుత్వంలో లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేనంత అవినీతి వైఎస్ఆర్ హయాంలో జరిగిందన్నారు. నేడు ప్రత్యేక హోదా కోసం వారు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సెప్టెంబర్ 2న జరిగిన బంద్లో టీడీపీ పాల్గొనలేదని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే 25 మార్లు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. వైఎస్ జగన్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మన జరిగినటువంటి 2వ తారీఖు బంద్లో తెలుగుదేశం వారు ఎక్కడ పాల్గొనలేదంటారు. నీకేం తెలుసయ్యా? నీకంటే ముందు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద స్పందించాం అందరం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి దిగి ఈరోజు కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళే అయినా సరే ఆయన స్థాయి దిగి 30 సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమని 30 సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. పౌష్టిక ఆహారం లోపం వల్లే ఎముకలు, కీళ్ల సమస్యలు అధికంగా వస్తాయని, పిల్లల ఆహార విషయంలో పౌష్టికాహార లోపం లేకుండా తల్లిదండ్రులు చూడాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ అన్నారు. జాతీయ ఎముకలు, కీళ్ల వారోత్సవాల సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఇదివరలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎముకలు, కీళ్ల సమస్యల పట్ల అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ ఎముకల దినోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల పట్ల వాటి నివారణ ఉపాయాలు, వాటి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇవాళ ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత శ్రీ సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కీళ్ల నొప్పులు ప్లస్ ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎలాంటి వస్తున్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఎట్లా? ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎముకల సమస్యలు అధికంగా ఉన్నాయి. కీళ్ళు, ఎముకలు. ముఖ్యమైన కారణం ఏంటంటే 2. మన జనాభా సుమారుగా 125 కోట్లు ఉంది. అంతేకాకుండా ఒక 100 సంవత్సరాల క్రితం ఒక మనిషి జీవితకాలం 40 సంవత్సరాలు మాత్రం ఉండేది. ఇప్పుడు తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ ప్రకారం 65 నుంచి 67 సంవత్సరాలు ఉంది జీవితకాలం. అంటే ఒక 20 సంవత్సరాలు పెరిగింది. ఇంతకుముందు ఈ సమస్యలు కీళ్ళు అరగడం కానీ, ఎముకల్లో గుల్లబారడం కానీ ఉండే సమస్యలు ఇంతకుముందు వాళ్ళు చూచేవాళ్ళు కాదు. ఆ లోపలే వాళ్ళ కాలం చెల్లేవాళ్ళు. ఇప్పుడు 20 సంవత్సరాలు కీళ్ళ సమస్యలు అంటే కీళ్ళ అరుగుదల లేకపోతే ఎముకలు గుల్లబారడం వంటి వాటితోటి జీవిస్తూ ఉన్నారు, వాటి కాంప్లికేషన్స్ తోటి. ముఖ్యంగా మేము చూస్తున్న ప్రాక్టీస్లో 2 సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నాం. ఒకటి కీళ్ళు అరుగుదల, అంటే మోకాళ్ళు కీళ్ళు అరిగినప్పుడు ఒకప్పుడు మందులు వాటితోనే సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బాగా అరిగిపోయి నడవలేని స్థితిలో ఉండే వాళ్ళకి కీళ్ళ మార్పిడి అనే కొత్త ఆధునిక చికిత్స ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో వచ్చింది, అది జరుగుతూ ఉంది. రెండో సమస్య, కీళ్ళలో ఉండే ఎముకల్లో కాల్షియం తగ్గినందువల్ల ఎముకలు గుల్లబారుతున్నాయి. 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి, మగాళ్ళకి ఈ సమస్య చాలా అధికంగా ఉంది. అది ఒక చిన్న పరీక్ష ద్వారా, BMD అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్ష ద్వారా నిర్ధారించి అవసరమైన వాళ్ళకి కాల్షియం, వైటమిన్ D3, ఆహారంలో మార్పులు అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండేట్టు చూడాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా కీళ్ళు గుల్లబారిన వాళ్ళకి కాల్షియంతో పాటు ఇంకా వేరే రిలాక్సిఫ్ అనే డ్రగ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కీళ్ళు గుల్లబారినందువల్ల వచ్చే సమస్య ఏంటంటే, వయసు మళ్ళిన వాళ్ళు చిన్న దెబ్బకే, అంటే సుమారుగా ఉదాహరణకి బాత్రూంలో స్లిప్ అయి పడిపోవడం, కార్పెట్ తగిలి పడిపోవడం వల్ల తుంటి ఎముక కామన్గా ఇరుగుతూ ఉంటుంది. నడుములో వెన్నుపూసలు కూడా ఇరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రపంచంలో రోజుకి 3300 ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరిలో ఈ తుంటి ఎముక ఇరిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి మన తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీసుకున్నప్పటికీ, స్టాటిస్టిక్స్ తీసినప్పటికీ అందరికీ 40 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ ఈ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ ఉంది. అదే మాదిరి అరుగుదల ఉంది. చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు, పుట్టుకతో వచ్చే సమస్యలు పక్కన ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఆర్థోపెడిక్ సమస్య ఇది. అందుకనే ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ న్యూఢిల్లీ వాళ్ళు 3 రోజులు 4, 5, 6 తేదీల్లో బోన్ అండ్ జాయింట్ వారోత్సవాలని జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ ఒక ఫ్రీ సర్జరీ చేయగలని కూడా నిర్ణయించారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కీళ్ళు, ఎముకలు వాటి సమస్యల మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు జరిగాయి.
దాంట్లో భాగంగా అన్ని మెడికల్ కాలేజెస్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ వారోత్సవాలు జరుపుతూ ప్రజల్లో కీళ్ళు ఎముకల సమస్య మీద అవగాహన కల్పిస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే 40 ఏళ్ల పైబడిన స్త్రీలు, నడుము నొప్పి, వీక్నెస్ ఉండేవాళ్ళు ఈ బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయించుకొని ఆహారంతో పాటు ఒక 500 మిల్లీగ్రామ్స్ కాల్షియం కూడా తీసుకున్నట్లయితే చాలా వరకు ఇది వయసు మళ్ళినప్పుడు ఎముకలు ఇరకుండా ఉండే సమస్యను తొలగించుకోవచ్చని నా ఉద్దేశం. ప్రధానంగా వయో పరిమితి పెరిగే కొద్దీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజలు కూడా వీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి వైద్యులు డాక్టర్ సుకుమార్ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో రవి, కృష్ణతేజ న్యూస్, తిరుపతి. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకోవడం కాకుండా బాలశాస్త్రవేత్తలుగా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తిరుపతి డిప్యూటీ డీఈఓ సుధాకర్ తెలిపారు. చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో ఇన్స్పైర్ అవార్డుల కోసం విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. డిప్యూటీ డీఈఓ సుధాకర్, పీవీకేఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి, ప్రొఫెసర్ వనజాక్షి తదితరులు హాజరై విద్యార్థులను ఎంపిక చేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలను చదువుకోవడమే కాక ప్రభుత్వం విద్యార్థుల్లో దాగి ఉన్న బాలశాస్త్రవేత్తలను గుర్తించి ప్రోత్సహించడానికి 10 సంవత్సరాల క్రితం జిల్లాలో సైన్స్ సెంటర్ను ప్రారంభించామని సుధాకర్ తెలిపారు. అప్పటి నుండి ఇన్స్పైర్ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు అదనంగా అవగాహన కల్పించి ప్రోత్సహించడం, వారిలో నైపుణ్యాన్ని వెలికితీసి బాలశాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాగా సినీ నిర్మాత అశ్విని దత్ కూడా శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీని ప్రగతి పదంలో నడిపేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రయ్య తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ₹1,00,000 వ్యయంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఛాంబర్ల ద్వారా పర్యవేక్షణ చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ద్వారా కార్యాలయంలోకి ఎవరు వస్తున్నారు, కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఏం చేస్తున్నారు తదితర అంశాల పర్యవేక్షణకు అనుకూలంగా వీటిని ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రతా అంశాలకు సంబంధించి సీసీ కెమెరాలు దోహదపడనున్నాయి. ఈ కౌన్సిల్ వచ్చాక 2-3 సార్లు మున్సిపల్ కార్యాలయం వద్ద దౌర్జన్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనలు చేసేవారు ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ కార్యదర్శి అనుపమానంద స్వామీజీ పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ వినాయకనగర్ క్వార్టర్స్ వద్ద గల రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. మొదటి రోజున కళాశాల విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం, అలాగే 2వ రోజున ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమం, అలాగే 3వ రోజున రామకృష్ణ మఠం స్వామీజీ గౌతమానందజీచే ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ చైతన్య సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 25న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఇస్కాన్ సంస్థ ప్రతినిధి లీలా పారాయణ దాస్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వివిధ రకాలైన పోటీలను నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వక్తృత్వ, చిత్రలేఖనం, వ్యాసరచనలు వంటి ఆధ్యాత్మికపరమైన పోటీలను నిర్వహిస్తున్నామని లీలా పారాయణ దాస్ తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 70 పాఠశాలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, చౌడేపల్లి, పుత్తూరు ప్రాంతాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ కల్చరల్ పోటీలలో విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 25న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బహుమతి ప్రదానం చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కనీస వేతనాల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి కార్మికులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్మికుల ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అందించడంలో పూర్తిగా విఫలమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేయడం తప్ప సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ నూతన గదిని ప్రారంభించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందేలా కృషి చేయాలని జడ్జి శ్రీహరి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నూతన కోర్టుల భవన సముదాయంలో బార్ అసోసియేషన్ నూతన గది ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి నూతన గదిని జడ్జిలు శ్రీహరి చైతన్యలు ప్రారంభింపజేశారు. గోపూజ కలశ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ ప్రతినిధులకు జడ్జిలు శుభాభినందనలు తెలిపారు. జడ్జి శ్రీహరి మాట్లాడుతూ బార్ అసోసియేషన్కు నూతన గది ఏర్పాటు కావటం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ బాధితులకు సత్వరమే న్యాయ సేవలను అందించేలా కృషి చేయాలన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బార్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. విద్యా కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి నగరంలో ఆర్యవైశ్య విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన విద్యార్థి వసతి గృహం ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నామని ఆర్యవైశ్య సంఘ నాయకులు పి చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య అధికారుల ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో నిర్మించే విద్యార్థి వసతి గృహానికి ఈ నెల 6న భూమి పూజ జరుగుతుందని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోసయ్య ముఖ్య అతిథిగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ భజన కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రను చేపడుతున్నామని జానపద వృత్తి కళాకారుల సంఘ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జానపద వృత్తి కళాకారుల సంఘ నాయకులు యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని భజన కళాకారుల సమస్యలను పరిష్కరిస్తూ ఏడాదికి ఒకసారి తిరుమలలో ప్రదర్శన అవకాశం కల్పించాలని కోరారు. అయితే డీపీపీ అధికారులు జానపద కళాకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమాల్లో జానపద కళాకారులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జానపద కళాకారులలో చైతన్యం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 21వ వరకు జిల్లాల వారీగా చైతన్య యాత్రలను నిర్వహిస్తామని యాదగిరి తెలిపారు. దళితులు మహాభారతంలో భాగస్వామ్యం కావడం తమకిష్టం లేదని ఆర్ఎస్ఎస్ పాత్ర ఉన్న కార్యకర్తలు చెప్పడం సమంజసం కాదని రిపబ్లికన్ పార్టీ నాయకులు అంజయ్య ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ నాయకులు అంజయ్య మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం పచ్చికాపాలెం గ్రామంలో గత నెల 29న మొదలైన ద్రౌపది మహాభారత ఉత్సవాల్లో ఒకవైపు దళితుల దగ్గర పని చేయించుకుంటూ మరోవైపు వివక్ష చూపారని పేర్కొన్నారు. 31వ తేదీ రాత్రి అగ్రవర్ణాల వారు కుంభం వేశారని దళితులు కూడా కుంభం వేయడానికి ప్రయత్నిస్తే మైల అవుతుందని పేర్కొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇరు వర్గాల మధ్య రాజీ జరిగిన ఆదివారం హరికథ జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ పాత్ర కలిగిన కొంతమంది యువకులు రాజీకి తాము సమ్మతించమని ప్రకటించారని తెలిపారు. అగ్నిగుండ ప్రవేశానికి కూడా దళితులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,970 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,989 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,775 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 52 రూపాయల 20 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్య వైద్యం కోసం టీటీడీ కోట్లు ఖర్చు చేస్తోంది. సిమ్స్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. బర్డ్స్ను ఏషియాలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. రాష్ట్రంలో భూగర్భ కేబుల్ విద్యుత్ సరఫరా విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీటీడీలో ఎల్ఈడీ బల్బుల వాడకం పెంపుపై చర్చించాం. ఆధార్తో తెల్ల రేషన్ కార్డులు అనుసంధానించి అక్రమాలు అరికడతాం. కాగితం వెంకట్రావు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ 2 ముక్కలు చేసింది. ఎన్నికల ముందు మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ప్రత్యేక హోదా కోసం భిక్షాటనతో నిరసన తెలిపిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు. వైద్య విద్యార్థులు వృత్తిని సేవాభావంతో చేయాలి. సమాజంలో వైద్యుల్ని దైవంగా భావిస్తారు. విప్లవాత్మక మార్పులను నిరంతరం అభ్యసించాలి. ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ సుకుమార్. ప్రధాని మోడీకి శ్రీనివాసులు జ్ఞానోదయం కల్పించాలి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు లేదు. ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.